పాకిస్తాన్లో ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ పరోక్షంగా పాకిస్తాన్ పాలకుడు వచ్చినేమో వాళ్ళ సైనిక చీఫ్ మునీరు పేరుకి ఒక అధ్యక్షుడు, ఆయన పేరు జర్దారి. ఆయన ఎవరు పట్టించుకోరు పాపం. ఇప్పుడు ఏమైందో తెలియదు, అకస్మాత్తుగా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమవుతోంది, మా దగ్గర సమాచారం ఉంది, అదే జరిగితే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి, భారత్కి చరిత్రలో తెలియని బుద్ధి చెప్తాం అన్నటువంటి. పాపం ఇంతకుముందు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. 65 అయిపోయింది, 71 అయిపోయింది, 75 అయిపోయింది, కార్గిల్లో అయిపోయింది, అట్లాగే మొన్న మధ్యన 3 సార్లు ఇరక్కొట్టాం, చితక్కొట్టాం. ఇంకా ఏం పీకుతుందని భారతదేశానికి గెలవగలిగిన సత్తా ఉందా పాకిస్తాన్కి? భారతదేశమే యుద్ధం ప్రారంభిస్తే తట్టుకోగలిగిన సత్తా ఉందా? అదే సందర్భంలో భారతదేశం ఏమీ ఊరుకురికినే యుద్ధానికి రాదు. తీవ్రవాదులు మీరు పెంచి పోషించి తీవ్రవాదులు మా మీదకి పంపించినప్పుడే వస్తాం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా క్లియర్గా చెప్పింది, ఉగ్రవాదుల్ని అంతం అన్నట్టుంది. ఉగ్రవాదులు మీరు మళ్ళీ తీసుకుని వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉగ్రదాడి ఇంకోసారి చేస్తే మళ్ళీ యుద్ధమే జరుగుతుంది. అదే సందర్భంలో యుద్ధం ఆరంభించడము తెలుసు, ఆపడము తెలుసు భారతదేశానికి. కాబట్టి మరి నిజంగానే భారతదేశం ఏదైనా యుద్ధం చేసేస్తుందా, ఈ చెప్పింది నిజమా కాదా అని తెలియాలి. యుద్ధం చేస్తుందంటే ఖచ్చితంగా సరైన కారణం లేకుండా యుద్ధం చేసేంత పిచ్చి పని చేసేటటువంటి వాడు నరేంద్ర మోడీ గారు.